నమస్తే. శాస్త్రీ స్మయోకి స్వాగతం. బంగారం ర్యాకెట్లా దూసుకుపోతుంది. ప్రస్తుతం భారతదేశంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 1,30,000కు పైగానే ఉంది. ఇది వచ్చే 2-3 నెలల్లో 1,50,000 దాటిపోతుందని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ రకంగా బంగారం భారతదేశంలోనే కాదు, ప్రపంచ మార్కెట్లో కూడా ప్రస్తుతం ఔన్స్ బంగారం ధర $4,200 ఉంది. ఈ రకంగా బంగారం పెరగడానికి కారణాలు, ప్రస్తుతం మనం బంగారాన్ని కొనచ్చా, కొనాలనుకుంటే ఏ రకంగా కొనుక్కోవాలి, ఇలాంటి అనేక ప్రశ్నలకు ఈ వీడియో సమాధానం. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ని తప్పనిసరిగా క్లిక్ చేయండి. బంగారం ఇలా అడ్డు అదుపు లేకుండా పెరిగిపోవడానికి కారణం అమెరికా ట్రంప్ విధానాలే. బంగారం పెరగడానికి కారణాల్లో 70% కారణం అమెరికాయే. అది ఎలాగో చూద్దాం. ప్రస్తుతం గత 2 వారాలుగా అమెరికాలో షట్డౌన్ ప్రక్రియ కొనసాగుతోంది. షట్డౌన్ ప్రక్రియ ఎందుకు వచ్చిందంటే అక్కడ ఉన్న సెనేట్కి ట్రంప్ ప్రభుత్వానికి మధ్య సయోధ్య కుదరకపోవడంతో అమెరికన్ ప్రభుత్వం విడుదల చేసే అన్ని పేమెంట్లు సస్పెండ్ అయ్యాయి. కేవలం ఎమర్జెన్సీ పేమెంట్లు మాత్రమే ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం విడుదల చేయగలదు. దీంతో అమెరికా షట్డౌన్లోకి వెళ్ళిపోయింది. ఇది మరో 2-3 వారాలు పైగా కొనసాగే అవకాశం ఉందని అక్కడ ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ఇదే కొనసాగితే అమెరికా ఆర్థిక వ్యవస్థ పతనం అయ్యే అవకాశం ఉంది. దాంతో డాలర్ కూడా ప్రభావమై తగ్గిపోయే అవకాశం ఉంది. డాలర్ విలువ ఈ రకంగా డాలర్ విలువ తగ్గినట్లయితే ఆ దేశంలోని డాలర్ మీద, అలాగే అమెరికా సెంట్రల్ బ్యాంక్ విడుదల చేసే ట్రెజరీ బిల్లుల మీద ప్రపంచంలోని దేశాలు పెట్టుబడులు పెట్టడం ఆపేస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ ఆ ట్రెజరీ బిల్లుల మీద పెట్టుబడులు పెట్టడం అనేక దేశాలు తగ్గించేసాయి. దీనికి బదులుగా బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా ప్రపంచంలోని అనేక దేశాలు భావిస్తున్నాయి. అంతేకాకుండా సెంట్రల్ బ్యాంకు ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించాలని ట్రంప్ ప్రభుత్వం సెంట్రల్ బ్యాంక్ మీద ఒత్తిడి చేస్తోంది. ఒకవేళ అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తే దాని ప్రభావం డాలర్ మీద, అలాగే అమెరికా ట్రెజరీ బిల్లుల మీద పడే అవకాశం ఉంది. అదే జరిగితే తిరిగి బంగారం మీదే పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచ దేశాలు కాన్సన్ట్రేట్ చేస్తాయి. అలాగే ట్రంప్ ఆర్థిక విధానాలు, టారిఫ్లు, అమెరికా చైనా వాణిజ్య యుద్ధం, ఇలాంటి అనేక కారణాలు డాలర్ పతనవడానికి ముఖ్యంగా ప్రధాన పాత్రని పోషిస్తున్నాయి. అంతేకాకుండా బ్రిక్స్ దేశాల్లోని రష్యా, చైనా, ఇండియా, బ్రెజిల్ దేశాలు అమెరికా యుఎస్ డాలర్ని డాలరైజేషన్ చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇది ఊపందుకోవడంతో అమెరికా డాలర్, అలాగే అమెరికా బాండ్ల మీద పెట్టుబడులు పెట్టకుండా ఈ దేశాలన్నీ ఇప్పుడు బంగారం మీదే పెట్టుబడులు పెడుతున్నాయి. ముఖ్యంగా చైనా, భారతదేశాలు తమ బంగార నిల్వల్ని పెంచుకోవడానికి చూస్తున్నాయి. చైనా దగ్గర ప్రస్తుతం 2,200 టన్నుల బంగారం ఉంది. దీన్ని వచ్చే 2-3 సంవత్సరాల్లో 5,000కు పెంచుకోవాలని చూస్తోంది. ఈ రకంగా బంగారం మీద పెట్టుబడులు చైనా పెంచుకోవాలని చూస్తుంది. ఇక ఇండియా ఆర్బీఐ కూడా ప్రస్తుతం ఉన్న 800 టన్నుల బంగారాన్ని 2,000కు పెంచుకోవాలని చూస్తోంది. దీనిలో భాగంగానే భారత్ తన ఆర్థిక వ్యవస్థని అమెరికా వాణిజ్య యుద్ధం నుంచి తట్టుకోవడానికి, టారిఫ్ల నుంచి తట్టుకోవడానికి బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తోంది. ఇదివరకు భారతదేశం చైనాలు అమెరికా డాలర్ల మీద, అలాగే అమెరికా ప్రభుత్వం సెంట్రల్ బ్యాంక్ విడుదల చేసే ట్రెజరీ బిల్లు మీద పెట్టుబడి పెట్టేవి. అయితే ఇప్పుడు అవి బంగారాన్ని ఎన్నుకున్నాయి. ఈ రకంగా అనేక దేశాలు భారత్ చైనా బాటలోనే యుఎస్ డాలర్కి ఆల్టర్నేటివ్గా బంగారం మీద పెట్టుబడులు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఇది బంగారం పెరగడానికి ముఖ్య కారణంగా నిలుస్తోంది. ఇక ప్రపంచంలోని అనేక దేశాల మధ్య ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, ముఖ్యంగా రష్యా యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత అమెరికా రష్యాలోని అనేక వ్యాపారవేత్తల డాలర్ అకౌంట్లని సీజ్ చేసింది. దీంతో రష్యా తన ఆర్థిక వ్యవస్థని తట్టుకోవడానికి అమెరికా నుంచి
అమెరికా వాణిజ్య యుద్ధం నుంచి దేశాన్ని రక్షించుకోవడానికి బంగారం మీద రష్యా పెట్టుబడులు పెడుతుంది. ముఖ్యంగా రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా భారీగా బంగారాన్ని కొంటోంది. ఈ రకంగా రష్యా బంగారాన్ని కొనడం కూడా ఒక రకంగా బంగారం రేట్లు పెరగడానికి కారణం. ఈ రకంగా అమెరికా వాణిజ్య యుద్ధం, ట్రంప్ టారిఫ్ విధానాలు, బ్రిక్స్ దేశాలు తమ కరెన్సీని అమెరికా డాలర్కి ప్రత్యామ్నాయంగా బలంగా రూపొందించుకోవడానికి బంగారాన్ని పెట్టుబడిగా మార్చుకుంటున్నాయి. సో ఈ కారణాల వల్ల బంగారం రేట్లు పెరుగుతున్నాయి. ఇక ప్రపంచంలోని అనేక దేశాల మధ్య యుద్ధాలు, ముఖ్యంగా ఇజ్రాయెల్ హమాస్, ప్రస్తుతం ఇజ్రాయెల్ హమాస్ మధ్య శాంతి ఒప్పందం కుదిరినా అది ఎంతకాలం ఉంటుందో ఎవరికీ తెలియని పరిస్థితి. అలాగే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాలు, అనేక అనిశ్చిత పరిస్థితుల వల్ల బంగారాన్నే అనేక దేశాలు సురక్షితమైన పెట్టుబడిగా చూస్తున్నాయి. ఇక సప్లై డిమాండ్ల మధ్య వ్యత్యాసం ఉండడం, బంగారం సప్లై చేసే అమెరికా, సౌత్ ఆఫ్రికా, కెనడా లాంటి దేశాలు బంగారం ఉత్పత్తుల్ని పెంచలేకపోతున్నాయి. దీంతో సప్లై తగ్గిపోయి డిమాండ్ పెరుగుతోంది. దీనికి తోడు ప్రపంచంలోని అనేక మంది దేశాల్లోని ప్రజలు బంగారాన్ని పెట్టుబడిగా భావిస్తున్నారు. ఇది కూడా బంగారం రేట్లు పెరగడానికి కారణమవుతుంది. ఇక భారతదేశాల విషయానికి వస్తే వచ్చేది దీపావళి సీజన్. దీపావళి సీజన్లో ముఖ్యంగా ధనత్రయోదశికి బంగారం కొనడం అనేది ఒక సాంప్రదాయంగా వస్తున్న అంశం. సో ఈ దీపావళి కారణంగా భారతదేశంలో బంగారు సేల్స్ పెరగవలసిన అవసరం ఉంది. అయితే ప్రస్తుతం రేట్లు ఎక్కువగా ఉండడంతో ప్రజలు బంగారం కొనాలా లేదని ఆలోచిస్తున్నారు. అయితే ఆర్థిక నిపుణులు ఏం చెప్తున్నారంటే ప్రస్తుతం బంగారం కొనడానికి ఇంకా సరైన సమయమే. ఎందుకంటే ప్రస్తుతం 1,30,000గా ఉన్న బంగారం వచ్చే 2-3 నెలల్లో 1,50,000 దాటే అవకాశం ఉంది. అలాగే 2026 చివరికి ఈ బంగారం ధర 2 లక్షలు దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని గోల్డ్ మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. సో ఇది బంగారం కొనడానికి సురక్షితమైన సమయమే. అయితే కమోడిటీ రూపంలో కాకుండా బంగారాన్ని గోల్డ్ బాండ్స్ రూపంలో కొంటే మంచిదని, అలాగే బంగారం మీదే 100% పెట్టుబడులు పెట్టకుండా తమ పెట్టుబడుల్ని డైవర్సిఫై చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం బంగారం దూసుకుపోతుంది. అది త్వరలోనే 1,50,000కి, అలాగే 2026 చివరికి 2 లక్షలకి చేరే అవకాశం ఉంది. అయితే మధ్యలో కరెక్ట్ అయి కొంచెం తగ్గినా మళ్ళీ పెరుగుతూనే ఉంటుందని గోల్డ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. థ్యాంక్ యూ.